సమయంలో మనం చెప్పినటువంటి సాక్ష్యం కొరకు, ఎత్తపడుతున్నటువంటి వాక్యం కొరకు మరి చిన్న ప్రార్థన చేద్దాం. ఈలకోలుగా చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభునందు పిల్లరా, మరి ఇక సమయంలో ఇప్పటివరకు పాటలు పాడినటువంటి బట్టి సాక్షి చెప్పినటువంటి బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, మరి దేవుని వాక్యము ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను బట్టి క్షయమైపోయేటువంటి ఆహారం కాదు, కానీ అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ఆకలి కలిగి ఉండాలి. అక్షయమైనదంటే అది శాశ్వతమైనది, క్షయమైనదంటే అది క్షణిక మాత్రమైనది. అయితే పిల్లలు, మరి అక్షయమైనటువంటి ఆహారము, అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ఎదురు చూడాలి. ఇది నాకు ప్రియమైనటువంటి ఏం లేక అక్షయమైనటువంటి ఆహారం లేక అనేకులు కూడా బలహీనవుతున్నారు. అనేకులు మరి ఆత్మీయంగా బక్క చిక్కిపోయేవారుగా ఉంటున్నారు, ఆత్మీయంగా తొట్టిల్లిపోయేవారుగా ఉంటున్నారు. ఇది నాకు ప్రియమైనటువంటి దేవుని అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడమని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మనము గృహాల్లో ఈ రీతిగా ఆరాధన చేయడానికి, గృహాల్లో ఈ రీతిగా మరి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని మహిమపరచడానికి మనము ఈ రీతిగా మనం కూడున్నాము. అపోస్తుల యొక్క దినాల్లో కూడా ఇంటింటి కూడా ప్రార్థన చేయడము, రొట్టె విరవడము, ఇంటింట కూడా సహవాసం కలిగి ఉండడం అనేది మనం చూస్తున్నాము. అటు రీతిగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో కూడా మనం ఇంటింటి కూడా ప్రతి ఒక్క గృహంలో కూడా ఈ రీతిగా ప్రభువును స్తుతించడానికి, ఆ యొక్క అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యంలోకి మనం వెళ్తున్నాము. భక్తుడైనటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడండి. అది మనందరికీ తెలిసినటువంటి మాట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అది మొదటి లైన్ మనం చూస్తాం. ఇంకా కింద లైన్కి వచ్చినట్లయితే, ఎవరైతే అది ఒప్పుకొని విడిచిపెడతారో కనికరం పొందుతారని దేవుని వాక్యము చెప్పబడుతుంది. ఇది నాకు ప్రియమైనటువంటి దేవుడారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమం అంటే ఏంటండి? క్రమము లేనిది. అతిక్రమం అంటే దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనలు, దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనలు కట్టడలను లోబడలేనటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉంటారో, దేవుని మాటకు తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే అతిక్రమములు చేసేవారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడిందండి దేవుని వాక్యము. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తామో మన జీవితంలో పాపము చొరబడుతుంది. ఆజ్ఞను మనం అతిక్రమించినప్పుడే పాపం మన జీవితంలో చొరబడుతుంది. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో అది వస్తాయి. ఈ దినానికి పిల్లలు మరి అందుకే సొలొమోను చెప్పినట్టుగా మరి అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఈ దినాన్ని మనలో మన జీవితంలో వర్ధిల్లింపు లేదంటే, మన జీవితంలో మరి ఆశీర్వాదం లేదంటే, మన జీవితంలో మరి దేవుని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాలు, దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం మన జీవితంలో లేవంటే పిల్లలు మరి దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అతిక్రమం. మనలో అతిక్రమం అంటే దేవుని ద్వారా ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆ యొక్క అతిక్రమం ద్వారా పిల్లలు మన జీవితంలో పిల్లలు మరి రావాల్సినటువంటి ఆ వర్ధిల్లింపు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని తప్పగా చెప్పేసినట్టు. వర్ధిల్లడని దేవుని వాక్యం తేటపరచబడుతుంది. ఇది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లింపు కావాలని దినదినం కూడా దేవుడు ఎప్పుడు కూడా పిల్లలు దాని బిడ్డలని ఆశీర్వాద బాటలో నడిపించాలని ఆయన చూస్తున్నాడు.
ఆ ఆశీర్వాద బాటలో నడిపించాలంటే, వర్ధింపులో వెళ్ళాలంటే మన అతిక్రమమైనటువంటి మార్గంలో కాకుండా దేవుడిచ్చేటువంటి గొప్ప సరైనటువంటి మార్గంలో మనం నడిచినప్పుడే దేవుడిచ్చేటువంటి గొప్ప ప్రతిఫలాలను, గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకునేటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతామండి. ఇది నా అంశం ఏంటంటే పిల్లలు, మరి దాచిపెట్టుట. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇది ఏమి మనం దాచిపెడుతున్నాం? ఏమి దాచిపెట్టేవారుగా మనం ఉంటున్నాం? దేవుని వాక్యంలో చెప్పబడుతుందండి, ఆయనకి మరుగైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరుగైనది ఏది లేదండి. చీకటిలో కూడా, అగాధంలో కూడా ఆయనకి వెలుగు వలె తేటపరచబడుతుందట ఆయన కరుణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం రహస్యమందు చేసేటువంటి పాపమే కావచ్చు, మనం రహస్యమందు చేసేటువంటి మన యొక్క ప్రతి జీవితం కూడా దేవునికి తెలుసండి. మనుషులుగా మనం అనుకోవచ్చు, నా స్నేహితుడికి తెలియదు, నా పొరుగు వారికి తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు, నా అన్నదమ్ములకు తెలియదు, నా అక్క చెల్లెలకు తెలియదు నేను చేసేటువంటి పొరపాట్లు అని మనం అనుకోవచ్చు. కానీ దేవునికి సమస్తము తెలుసు. ఎందుచేతంటే ఆకాశం ఎక్కినను, పాతాళలోకంలోకి వెళ్ళినను, ఏ స్థలమైందని కూడా దేవుని యొక్క కను దృష్టి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇది వర్ధిల్లింపు. మన జీవితంలో వర్ధిల్లింపు లేదంటే అతిక్రమంలో దాచిపెడుతున్నాం అన్నమాట అండి. అతిక్రమంలో మనం దాచిపెడుతున్నాం కాబట్టి మనలో వర్ధిల్లింపు లేదు. ఇది ఏమి దాచిపెడుతున్నాం? దాచిపెట్టుట అనేది విషయానికి నేను వస్తున్నాను. అది దేవుని వాక్యం నుంచి మరి త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. ఉన్నటువంటి కొద్ది సమయంలోనే కొద్ది మాటలు చెప్పి మళ్ళా ఈ దినవంతా కూడా మరి ప్రభు యొక్క పరిచర్యలో వాడబడాలి కాబట్టి ఈ ఉదయకాల మొదటి గృహ ఆరాధనలో చెప్పినటువంటి ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా, భయంతో, భక్తితో మనం వినాలి. ఈ దినాల మరి దాచిపెట్టుట అనేటువంటి అంశం మీరు రాసుకోవచ్చండి ఫ్రెండ్స్. అయితే మొదటిగా మనం చూసినట్లయితే దాచిపెట్టుట అనేది మనం ఆ యొక్క లైన్లో మనం వెళ్తుంది కాబట్టి ఆ దాచిపెట్టేటువంటి అనుభవం, ఎవరు ఏ రీతిగా దాచిపెట్టారు, ఏం దాచిపెట్టారు, ఇటువంటి స్థితిని వారు దాచిపెట్టేటువంటి అనుభవంలో ఉన్నారనేది మనం చూసినట్లయితే రాజుల గ్రంథంలోకి మనం ముందుకు వెళ్దామండి. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 24-25 వచ్చింది. తీసిన వచ్చాము వచ్చింది 24. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేగా వారి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెట్ల దగ్గరకు రాగానే వారి యుద్ధ నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి. గెహజీ ఇక్కడ ఏం దాచిపెట్టాడు? అసలు గెహజీ ఎవరండి అంటే ఎలీషా యొక్క శిష్యుడండి గెహజీ. అయితే ఏలియా తర్వాత బలమైనటువంటి 7 ఆత్మ పొందుకొని, ఏలియా కంటే గొప్ప ఆత్మ పొందుకొని నడిపించబడుతున్నటువంటి ప్రవక్త ఎలీషా. ఈ గెహజీ ఎవరంటే ఎలీషాకు శిష్యుడు. ఈ గెహజీ ఎవరండి? ఎలీషాకు శిష్యుడండి. అయితే ఒక సందర్భం మనం చూసినట్లయితే, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చదివినట్లయితే మనకి ఇక్కడ 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే అది చరిత్ర మనకు తెలుస్తుందండి. ఇశ్రాయేలు దేశం నుంచి మరి చిన్నది వచ్చి అక్కడ సిరియా దేశపు మరి సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ గురించి స్వార్థ ప్రకటించడం,
ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గర స్వస్థత అనుకున్నటువంటి భయంకరమైనటువంటి కుష్ఠరోగం స్వస్థపరచబడుతుందని ఆ ఇశ్రాయేల్ దేశం చిన్నది చెప్పినటువంటి విధానం బట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఒక సిరియా దేశం ఒక అన్యుడైనా సరే సైన్యాధిపతి అయినటువంటి ఒక సిరియా దేశపు నయమాను ఒక దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విలువైనటువంటి వస్తువులే కావచ్చు, విలువైనటువంటి ఆభరణాలే కావచ్చు, ఒక విలువైనటువంటి వస్తువులు, ఒక విలువైనటువంటి కానుకలు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తామండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అక్కడ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విలువైనటువంటి దాన్ని తీసుకెళ్ళాడు. ఎవరండి? ఈ సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను. ఎవరి మాటిని? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అనేక భార్య దగ్గర పరిచయం చేసేటువంటి ఒక చిన్నది అని రాయబడింది. ఇశ్రాయేల్ దేశం చిన్నది. చెప్పినటువంటి సువార్తను బట్టి మరి ఆ యొక్క చిన్నది చెప్పినటువంటి సువార్తను బట్టి ఒక సైన్యాధిపతి ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినట్టు చూస్తున్నాం. ఒట్టి చేతితో వెళ్ళదు కానీ విలువైనటువంటి కానుకలు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దానికి సందర్భంగా మన వాక్యం కూడా మనం చూడగలుగుతాం. అయితే ఎలీషా అయితే అక్కడికి చూసినట్లయితే నయమాన్ని యోర్దాను నదిలో 7 మార్లు ములుగమని చెప్పినప్పుడు కొద్దిగా మొదటిగా ఆ నయమాన్ని ఏం చేశాడంటే కొద్దిగా అందరించాడు. కొద్దిగా ఆ దేశంలో నదులు లేవని కొద్దిగా గర్వించాడు. అయినా కూడా తన పనివాడు చెప్పినటువంటి మాట బట్టి దైవజనుడు ఒక అద్భుతం చేస్తాడేమో ఈ జీవితంలో. దైవజనుడు యొక్క మాట విన్నమన్నప్పుడు వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో మునిగినప్పుడు అద్భుతం జరిగింది. అద్భుతం జరిగినప్పుడు ఆ యొక్క ఎలీషా ఏం చేశాడంటే ఆ యొక్క తెచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి కానుకలు అంటున్నారు అర్పించడానికి అక్కడ ఏం చేశాడంటున్నారు ఎలీషాకి ఇస్తున్నప్పుడు ఎవరు? నయమాను సైన్యాధిపతి నయమాను ఇస్తున్నప్పుడు ఎలీషా గారు ఒకే మాట చెప్పాడండి, మీరు తెచ్చినటువంటి ఆ విలువైనటువంటి వస్తువులే కావచ్చు, కానుకలు కావచ్చు, బహుమానాలు కావచ్చు, అది నాకు వద్దుగానే మీరు తీసుకెళ్ళిపోమని చెప్పినప్పుడు తీసుకెళ్ళిపోతున్న సమయంలో తనకు శిష్యుడిగా ఉన్నటువంటి గేహజీ ఏం చేశాడండి ఎలీషాకు తెలియకుండా మధ్యదారికి వెళ్ళి ఆ యొక్క బహుమానాలను ఆశించి ఎలీషాకు తెచ్చినటువంటి యొక్క బహుమానాలు, విలువైనటువంటి వస్తువులను ఆశించి దాన్ని తీసుకొని మరలా మధ్యదారికి వెళ్ళి రథం మీదకి వెళ్ళి మధ్యదారి వెళ్ళి ఏం చేసిండే అవన్నీ తీసుకొని మరలా వెనక్కి తీసుకెళ్ళి దాన్ని ఆ విలువైనటువంటి బహుమానాలను గురువుగారైనటువంటి ఎలీషాకి తీసుకుని ఏం చేసి దాచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే పిల్లలు ఆత్మ స్వరూపులైనటువంటి సేవకులు, అభిషేకం పొందుకునేటువంటి సేవకులకి సమస్తము తెలుసండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే దినాన్ని పిల్లలు ఆ దినాన సేవకులకి పిల్లలు ఆత్మాభిషేకం పొందుకునేటువంటి సేవకులుగా, దేవుని యొక్క అభిషేకం పొందుకునేటువంటి సేవకులుగా వారికి దేవుడు వివేచించే జ్ఞానాన్ని, ఎదుటి వారి యొక్క ముఖస్థితిని చూసి వారిలో ఉన్నటువంటి అది భయమే కావచ్చు, పాపమే కావచ్చు, ఏదైనా సరే కనిపెట్టేటువంటి అనుభవాన్ని పిల్లలు వివేచించేటువంటి జ్ఞానాన్ని దేవుడు ప్రవక్తలకు ఇచ్చాడండి. అది దేవుని స్తోత్రం హల్లెలూయా. అభిషేకులకు ఇచ్చారు, దైవజనులకు ఇచ్చారండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది ఆ దినాన పాత నిబంధన వదుకుని కొత్త నిబంధన వరకు కూడా అపోస్తుల యొక్క పరిచయ నిమిత్తం కూడా ఆ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు మన సేవకుల విషయంలో మనం చూడగలుగుతామండి. వివేచించేటువంటి జ్ఞానం, పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి అనుభవం కలిగినటువంటి సేవకులు కాబట్టి వారికి సమస్యలు తెలుస్తుందండి. అందుకే గెహజీ అయితే ఆ విలువైనటువంటి ఎలీషా వద్దన్నటువంటి బహుమానాలను కూడా తన ఇంటి దగ్గర దాచిపెట్టి వచ్చి ఏమీ లేనట్టుగా ఆ శిష్యుడు ఆ యొక్క గురువు గారి దగ్గర ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడండి. అయితే అక్కడ మనం చూసినట్టయితే ఒకసారి మనం చదువుకుందాం. 25వ వచనం చదవండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా ఏమి చూచి, గెహజీ నీ ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడేనా, నేను ఎచ్చటికి పోలేదనెను. హల్లెలూయా. చేసిందంతా చేశాడు, దాచిపెట్టేశాడు బహుమానాలన్నీ. గురువుగారి దగ్గరికి ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదు,
నేనేమీ చేయలేదు, నాకేమీ తెలియదు, ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళలేదు గురుగారు, నీ దగ్గర ఉన్నాను. అయితే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మాభిషేకం కలిగినటువంటి ఏలియా కంటే 7 ఆత్మ కలిగినటువంటి ఎలీషా అక్కడ చెప్తున్నట్టు మాట మనం చూసినట్లయితే, అంతటి ఎలీషా వారితో, ఆ మనుషులు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యములు, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించినట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన పుష్టి నీకును నీ సంతతికి సర్వకాలం అంటిండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనే కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. నయమానుకు పోయినటువంటి కుష్ఠరోగం ఎవరికి వచ్చిందండి? గెహజీకి వచ్చింది. గెహజీ ఎవరండి? ఎలీషా యొక్క శిష్యుడు. ఎలీషా యొక్క శిష్యుడైనటువంటి గెహజీ చేసినటువంటి తప్పు ఏంటంటే పిల్లలు, మరి మొదటిగా అబద్ధం ఆడాడు. ఎవరి దగ్గర అండి? దైవజనుడి దగ్గర అబద్ధం ఆడాడు. గెహజీ అబద్ధం ఆడాడు. అక్కడ సత్యం చెప్తే, నిజం చెప్తే ఆ గురువు గారు ఎలీషా గారు మరి క్షమించలేమో. అయ్యగారు నాకు మరి ఆ యొక్క బహుమానం నేను తీసుకున్నాను, నా ఇంటి దగ్గర దాచిపెట్టాను, దైవజనుడితో నిజం చెప్తే మరి క్షమింపబడనేమో. అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఇది నా దేవుని కనికరాన్ని మనం పొందుకునే వారు ఉండాలి కానీ పిల్లలు, మరి దేవుని దగ్గర పిల్లలు మనకి చేసినట్టు ప్రతి అతిక్రమములను, పాపములను మనం దాచిపెట్టినట్లయితే మనలో వర్ధిల్లింపు ఉండదండి, మనలో ఆత్మీయ ఎదుగుదల ఉండదు, ఆత్మీయ వర్ధిల్లింపు మన జీవితంలో ఉండదండి. ఇక్కడ గెహజీ చేసినటువంటి పని ఏంటంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషాతో దైవజనుడితో అబద్ధం ఆడటమే, అబద్ధం ఆడుతూ కూడా పిల్లలు తెచ్చినటువంటి బహుమానాలని దాచిపెట్టడం ద్వారా పిల్లలు మరి ఏం పొందుకున్నాడండి? శాపాన్ని పొందుకున్నాడు. ఆ శాపం ఏంటంటే, నయమానికి పోయినటువంటి కుష్ఠరోగం ఎవరికి వచ్చిందండి? గెహజీకి వచ్చింది. దినాన్ని పిల్లలు మరి దాచిపెట్టుట. దేవుని బిడ్డలుగా పిల్లలు మరి మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, ఈ వారం దినాల్లో మనం ఆదివారం మనం పునరుద్ధాన దినం కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభుని ఆరాధన చేసినప్పుడు మనం ఏం చేయాలి? మనలో లోపాలను మనం సరి చేసుకోవాలండి. ఏదో పెద్ద పెద్ద క్యాకులేసి, జంతులేసి, మొక్కలేసి, మోకల మీద గెంతులేయడం కాదు గెలుపుతారు. మన హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలంటే, మన అతిక్రమాలను మొదటిగా ఒప్పుకోవాలి. ప్రభువా, ఈ వారం దినాల్లో నేను అబద్ధం ఆడేనేమో, బూతి మాటలు మాట్లాడేనేమో, అపవిత్రమైన మాటలు మాట్లాడేనేమో, నా చూపు సరైనదిగా లేదు ప్రభువా, నా చూపు నాయన పాపం వైపు చూసిందేమో తండ్రి, లోకం వైపు చూసిందేమో తండ్రి, నా చెవులు ప్రభువా నైనా చెడు మాటలు విన్నదేమో తండ్రి ప్రభువా, నా హృదయం తండ్రి ప్రభువా, నా తలంపులు ఆయన నీకు ఇష్టం కానీ తలంపులు కలిగే తండ్రి ప్రభువా, నా తలంపులు ఉందేమో ప్రభు అని మన ప్రభు సన్నిధి వచ్చినప్పుడు మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభుని మనం ఏం చేయాలండి? సరెండర్ అయిపోవాలండి. శరీరము, ఆత్మ, ప్రాణము సరెండర్ అయిపోయి, ప్రభువా ఇదిగునైనా తండ్రి ఈ వారంలో నైనా తండ్రి నీకు వ్యతిరేకంగా చేసినటువంటి నా జీవితం చేసిన ప్రత్యేక అతిక్రమమైనటువంటి క్రియలు నాలోంచి తీసివేయి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నా యొక్క హృదయాన్ని, నా ఆత్మను, నా దేహాన్ని తండ్రి ప్రభు పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలండి. పరిశుద్ధపరచబడాలండి. యేసు రక్తం ద్వారా తండ్రి కడగబడాలండి. యేసు రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడాలి. మన హృదయాన్ని శుద్ధి చేయబడాలి దేవుని సన్నిధిలో మొదటిగా. అప్పుడే మనం చేసే ఆరాధన కావచ్చు దేవునికి అంగీకారం ఉంటుంది. మనం చేసే ప్రార్థన కావచ్చు, అది ఏ అడ్డుగోడ, పాపం అంటే అడ్డుగోడ మరి అడ్డుగా రాదండి. దేవుని దగ్గర నేరుగా వెళ్తుంది. మన ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మనలో అతిక్రమలు దాచిపెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అంటే మన పరలోకానికి వెళ్ళిపోవంటే మన ప్రార్థన దేవుడు ఆలగించాడు. మొదటిగా ప్రభువుకి మనకున్నటువంటి అడ్డుగోడలను మనం తొలగించుకొని పిల్లారా మరి మన అతిక్రమం ఏమాత్రం దాచిపెట్టకుండా దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అయితే గెహజీ ఏం చేసినట్టు దైవజనుడితో అబద్ధమాడి ఆ యొక్క తెచ్చినటువంటి బహుమానాలను ఇంట్లో దాచిపెట్టాడు. ఈ దినాలు మనం ఏమి దాచిపెడుతున్నాం? దేవునికి మనకి ఉన్నటువంటి అతిక్రమాలే కావచ్చు, ఏది దాచిపెట్టేవారు ఉంటున్నామండి,
ఏది దాచిపెడుతున్నాం, కానీ మనం ఎంత దాచిపెట్టినా కూడా దేవునికి మరుగైనది ఏది లేదండి. దేవునికి స్తోత్రాలు. ఆయన సమస్తము తెలుసు. ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కాబట్టి ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని జీవితాన్ని ఆయన ఏం చేశారండి? చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. నీ హృదయాన్ని తేటగా చూస్తున్నాడు, నీ జీవితాన్ని తేటగా చూస్తున్నాడు, నీ ప్రవర్తనను చూస్తున్నాడు, నీ నడవడికను చూస్తున్నాడు, నీ జీవిత విధానాన్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినాన గెహాజీ దాచిపెట్టాడు, బహుమానం దాచిపెట్టాడు. దైవజనుడితో చెప్పలేదు, అబద్ధం ఆడాడు. దాని ద్వారా ఏ ప్రతిఫలం పొందుకున్నాడండి? కుష్ఠరోగం ప్రతిఫలంగా పొందుకున్నాడు. ఈ దినాన ప్రియ సహోదరి సోదరుడా, మనం ఏం దాచిపెట్టినాం? గెహాజీ దాచిపెట్టాడు, బహుమానం దాచిపెట్టాడు, దైవజనుడితో అబద్ధం చెప్పాడు. దానికి ప్రతిఫలంగా ఏం పొందుకున్నాడంటే కుష్ఠరోగం పొందుకున్నాడు. ఆయన నయమాను పోగొట్టుకున్నటువంటి భయంకరమైన కుష్ఠరోగము ఎవరికి ఇచ్చిందండి? గెహాజీ తన యొక్క సంతతి వారందరూ కూడా వచ్చినట్టుగా దేవుని వాక్యము చెప్పబడుతుంది. ఇది నా మరి దాచిపెట్టుడు గురించి మరొక విషయాన్ని మనం వెళ్దామండి. మొదటిగా మరి అక్కడ మనం చూసినట్లయితే ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీ దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు? బహుమానాలు దాచిపెట్టి ఎలీషా దగ్గర అబద్ధమాడాడు. దానికి ప్రతిఫలంగా ఆ యొక్క నయమానుకు స్వస్థపరచబడినటువంటి కుష్ఠరోగము, నయమాను అంటి ఉన్నటువంటి కుష్ఠరోగము ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీకి అది తన జీవిత కాలం అంతా కూడా ఆ యొక్క కుష్ఠరోగము తనను వెంబడించింది. ఈ దినానికి మరి అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈ దినాన్ని వర్ధిల్లింపు లేకుండా తన జీవితంలో మరి శిష్యుడిగా మరి ఎలీషాని వెంబడించాడు శిష్యుడిగా. కానీ ఆ యొక్క చివరి వరకు కూడా ఎలీషాని వెంబడించినటువంటి పరిస్థితిలో మరి వెనక తట్టు చూశాడు. వెనక తట్టు చూడడం ద్వారా తన జీవితంలో ఏమైందనుకున్నారు? మరి వర్ధిల్లింపు లేనటువంటి పరిస్థితి అయిపోయింది. మరొక వ్యక్తిని మనం చూద్దామండి. సమయాన్ని బట్టి నాకు ఉన్నటువంటి సమయం 10 నిమిషాలు ఉంది. దాన్ని బట్టి మరి త్వరగా మనం చూద్దామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, పాత నిబంధన 7వ అధ్యాయం మొదటి వచనం. నేను చదువుతా, నేను చదవండి. సభితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్టనగా యూదా గోత్రంలో జెరోహు మునిమనుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడైన ఆకాను సభితము చేయడంలో కొంత తీసుకొని గనక ఇశ్రాయేలు యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలు మరి ఈ యొక్క చరిత్ర కూడా మనకి బైబిల్ చదివిన వారికి తెలుస్తుందండి. బైబిల్ చదవని వారికి ఏది తెలియదు. ధర్మశాస్త్రం దివారాత్రులు జ్ఞానించేవాడు ధన్యుడు, అతడు ఎలాంటి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. దినాంట్లో ధర్మశాస్త్రం బైబిల్ మనం చదవాలండి. చదివించిన వారు చదవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సపితమైన దాన్ని దేవుడి పిల్లలు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పాడండి. ఎరుకో పట్టణంలో మీరు ప్రవేశించండి, కానీ అది రమ్యమైన పట్టణమే కావచ్చు, కానీ అది శపించబడినటువంటి పట్టణం. ఆ పట్టణం నుంచి ఏది కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే అది శపించబడినటువంటి పట్టణం. అందుకే చెప్తాను కదండి, శపితమైన విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో జెరోహు మునిమనుడును జబ్ది మనుడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడి దాంట్లో కొంత తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక యెహోవా ఇశ్రాయేలు మీద పాపులించెను. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూస్తున్నామండి. కుటుంబాల్లోనే కావచ్చు, సంఘాల్లోనే కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఒకరు ఉంటారండి చీడ పురుగులు. కుటుంబాలు పాడు చేసేవారు, సంఘాలు పాడు చేసేవారు వ్యక్తిగతంగా ఉంటారు. కుటుంబాల్లో ఉంటారండి, సంఘాలు ఉంటారు, సమాజంలో కూడా ఉంటారు పాడు చేసేటువంటి వారు. ఈ దినాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలు మరి ఇశ్రాయేలు జీవితంలో మనం చూసినట్లయితే ఇక్కడ గోత్రం గురించి చూస్తున్నాండి. ఏంటంటే యూదా గోత్రంలో, ఏ గోత్రం అండి? యూదా గోత్రం. దేవుడు ఎంతో ప్రేమించే గోత్రం అండి యూదా గోత్రం. యేసు ప్రభువు యూదా గోత్రంలోనే పుట్టాడు. ఆ యూదా గోత్రంలో పుట్టినటువంటి ఆకాను ఏం చేశాడంటే దేవుడు చేయొద్దని పని, అది శపితమైనది.
ఆ యొక్క ఎరుకోలో ఉన్నటువంటి యొక్క శపితమైన దాన్ని నువ్వు ఏమాత్రం కూడా నువ్వు దాంట్లో ఏది ముట్టుకోవద్దంటే ఆ శపితమైన దాంట్లోనే కొన్ని ముట్టుకున్నాడు. ఎవరండి? ఆకారం. దేవునికి స్తోత్రాలు. తీసుకోవడం కాదండి, దాచిపెట్టాడు. తీసుకొని దాచిపెట్టాడు. ఆ యొక్క ఎరుకో పట్టణంలో మరి శపించబడినటువంటి పట్టణంలో దేవుడు చేయొద్దన్నటువంటిది, ఆ శపించబడిన దాంట్లో కొన్ని తీసి ఆకారం కూడా దాచిపెట్టాడు. దేవుడి స్తోత్రాలు. గెహజీ దాచిపెట్టాడు కాబట్టి దైవజనుడు ఏం పొందుకున్నాడు? శాపాన్ని పొందుకున్నాడు కృష్ణుడు. ఈ ఆకారం గురించి మనం చూసినట్లయితే పిల్లరా మరి ఆ 7వ అధ్యాయం మొదటి నుంచి చదువు, అది 11-12 వచ్చినప్పుడు చదువుదాం. 7వ అధ్యాయం 11-12 వచ్చినప్పుడు చదివినట్లయితే ఈ యొక్క చరిత్రలో మరి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలుగుతాం. 7వ అధ్యాయం 11-12 వచ్చిన ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలించి బొంకి తమ సామానులో దాన్ని దాచి ఉంచుకున్నారు. ఏం చేసినట్టు దాచిపెట్టుకున్నారు. దేవుడు ఏది మీ దగ్గర ఉండకూడదు అంటే అదే ఉంచుకున్నారండి. ఏమి దాచుకోవద్దు అంటే అదే దాచుకున్నాడు. ఎవరండి? ఈ ఆకారం. ఏ గోత్రంలో నుండి? యూదా గోత్రంలో ఉన్నటువంటి వంశానికి చెందినటువంటి వారు ఆకారం ఏం చేశాడంటే దాచిపెట్టాడు. ఆ శపితమైన దాంట్లో మీరు ఏది కూడా మీరు దాచుకోవద్దంటే కొన్ని తీసి దాచిపెట్టాడు. దాని ద్వారా ఏమొచ్చిందండి? యూదా గోత్రం అంతా మీదికి శపితం వచ్చింది, శాపం వచ్చిందండి. ఒక్క అడుగు ముందుకు వేయనివ్వలేదండి. ఒక్క అడుగు ముందుకి వేయలేనటువంటి పరిస్థితులు దేవుడు ఆఫ్ చేశాడు వారి జీవితంలో. దేవుడి స్తోత్రాలు. ఈ దినాన్ని మన జీవితంలో కూడా మరి ఏదైనా అతిక్రమమే కావచ్చు, పాపమే కావచ్చు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం వల్ల ఉన్నట్లయితే మనలో కూడా ఆత్మీయంగా ఎదుగుదల ఉండదండి. మన ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి ఏమాత్రం కూడా ఉండదు. అభివృద్ధుల బాటలోకి దేవుడు నడిపించాడండి. అభివృద్ధి మార్గంలో దేవుడు నడిపించాడు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటామండి. ఎంత వచ్చినా కూడా చిరిగిపోయిన సంచిలోనే వేసినట్టుగా ఉంటుందండి మన బ్లెస్సింగ్స్ అంతా కూడా. దేవుడు చేయొద్దని మనం చేయొద్దు అన్నదాన్ని మనం చేయకూడదండి. దేవుడు ఏది చేయమంటే అది చేసినప్పుడే మనం ఆశీర్వాదం పొందుకుంటామండి. అందుకని దేవుడు చేయొద్దు అన్నదాన్ని మనం చేసామనుకోండి, దాని ద్వారా మనకి ఏమొస్తుందండి? ప్రతిఫలాలు ఏమి రాదు. దాని ద్వారా వచ్చేటువంటి శాపాలను చూసినట్లయితే చూడండి, ఒకసారి ఇక ఆకారం యొక్క పరిస్థితి ఎట్టి రీతిగా దిగజారిపోయిందో అనేది మనం చూసినట్లయితే 21 వచ్చిన కూడా చదువుకుందాం. 7వ అధ్యాయం 21 వచ్చిన. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమైన వస్త్రమును పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిబడి ఉన్నవి. ఎక్కడ దాచిపెట్టండి? నా డేరాలో భూమిలో దాచిపెట్టించినట్టు. ఎంత పరిస్థితి చూడండి. దేవుడు చేయొద్దు, తీయొద్దు. దానికి నేను నిజంగా మనం చూసినట్లయితే పిల్లరా మరి ఈ దినాన్ని మనం చూసినట్లయితే పిల్లరా మనం దేవుడు చేయొద్దు అన్నట్టు పని చేస్తున్నాం కాబట్టి పిల్లరా మరి మన జీవితంలో పిల్లరా మరి శాంతిని, సమాధానాన్ని మనం కుదువ అవుతుందండి మన జీవితంలో. నిజంగా దేవుడు చేయమన్నటువంటి పని మనం చేసినట్లయితే మన జీవితంలో శాంతి, సమాధానం, ఆశీర్వాదం పిల్లరా మరి ఇది మన జీవితంలో రావద్దని కూడా వస్తుందండి. దేవుడి స్తోత్రాలు. దేవుని మార్గాలు మరి ఎప్పుడు వస్తూ ఉండే పిల్లరా మరి. అందుకే పిల్లరా మరి సామెత గ్రంథం మనం చూసినట్లయితే ఒక మాట చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతివారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నది. దేవుని దగ్గర ఏముందండి? ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది,
స్థిరమైనటువంటి కలిమి. ఏ కలిమి అండి? స్థిరమైనటువంటి కలిమి. ఇంకా కలిమి దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు ఆశ్రయించే కలము పిల్లలు. మరి చూడండి, ఒక బావిలో మరి నీరు ఉంటుందండి. బావిలో నీరు ఉంటుంది. ఇవాళ మనం ఎంత తోడుకున్నా కూడా నీటిలో మరలా రేపు దిన అంతే నీరు ఉంటుందండి. బావిలో ఏమవుతుంది? అది ఎలా వస్తుందండి? అయితే బావిలో నీరు ఉబుతుంటుందండి. మన దాంట్లో నుంచి ఎంత తోడుకున్నా కూడా ఆ బావిలో నీళ్ళు అది ఉబుతూ మళ్ళా ఆ నీటిని మరుసటి దినాన్ని మనకి అంత నీటిని ఇస్తాడండి. అదే రీతి పిల్లలు మన జీవితంలో కూడా పిల్లలు మరి ఆశీర్వాదాలు ఏమాత్రం తరిగిపోవండి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు. అందుకే చెప్తాడు కదండి, ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉందంటాడు దేవుడు. దేవుడి దగ్గర ఉందండి. సామెతలు కదా చాలా మరి శ్రేష్టమైనటువంటి వాక్యం అండి. సామెతలు 8:17-18 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉందండి, ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉంది. దేవుడి దగ్గర ఉందండి. ఉన్నవన్నీ దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టేసి పిల్లలు మరి మన జీవితాన్ని గొల్ల చేసేది, మన జీవితాన్ని జీరో చేసేదాన్ని మనం ఎదుగుతున్నామండి. దేవుని స్తోత్రాలు. మన జీవితాన్ని జీరో చేసేదాన్ని మనం ఎదుగుతున్నాం. కానీ మన జీవితాన్ని పిల్లలు మరి ఆశీర్వాదాలు దేవుడిచ్చేటువంటి సమస్త కలిమిని, స్థిరమైనటువంటి కలిమిని మనం పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఉంటామండి. ఈ దినాల ప్రియ దేవుళ్ళారా, అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకు చేయాలంటే ఆ యొక్క అరణ్య మార్గంలో మరి రాత్రి పగళ్ళు ఆహారాన్ని కుదువు లేకుండా, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం మిమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని నడిపించి పాలు తేనె ప్రవహించేటువంటి దేశానికి మేము నడిపిస్తానంటే, పాలు తేనె ప్రవహించే దేశము ఇస్తానని దేవుడి వాగ్దానం ఇస్తే దాన్ని ఒక్కరు నిరీక్షించకుండా వారు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు శపితమైన దాన్ని వెతికారు, వ్యర్థమైన దాన్ని వెతికారు, వ్యర్థమైనటువంటి జీవితంలో జీవించారు. ఇక్కడ ఆకారం మనం చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి దేశాన్ని, పాలు తేనె ప్రవహించే దేశాన్ని ప్రవేశించేటువంటి మార్గంలో వెళ్ళపడుతున్నారు. మరి ఈ లోక సంబంధమైన దాన్ని ఆశించి దాన్ని ఏం చేసండి, డేరా వెనకాల గొయ్యి తీసి దాన్ని దాచిపెట్టాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ దినాన్ని పిల్లలు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మాట చెప్పాడండి, ఈ లోకంలో ఉన్నటువంటి ధనం తుప్పు పట్టవచ్చు, బంగారు తుప్పు పట్టవచ్చు, వెండి తుప్పు పట్టవచ్చు, కానీ దేవుని యొక్క దాచిపెట్టినటువంటి పరలోకంలో దాచిపెట్టినటువంటి సంపద ఎప్పుడు కూడా తుప్పు పట్టదండి. ఆ పరలోకంలో దాచిపెట్టేటువంటి ఆ యొక్క తుప్పు పట్టినటువంటిది, పరలోకంలో దాచిపెట్టేటువంటి ధనం ఏంటంటే పిల్లలు మరి ఈ దినాన స్వార్థ కొరకు ఎంత ఖర్చు పెడతావో. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. స్వార్థ కొరకు, దేవుని పని కొరకు, దేవుని సంఘము కొరకు ఎంతగా నువ్వు ఖర్చు పెడతావో అవన్నీ కూడా నీ పరలోక బ్యాంక్ అకౌంట్ లో ఉంటుందండి. ఇది నన్ను పరలోక బ్యాంక్ అకౌంట్ లో నీ బ్యాలెన్స్ ఎంత ఉంది? పరలోకంలో బ్యాంక్ లో నీ అకౌంట్ ఓపెనింగ్ చేసావా? పరలోక బ్యాంక్ లో నీ అకౌంట్ ఓపెనింగ్ చేసావా? ఆ అకౌంట్ ఓపెనింగ్ చేసి దాంట్లో ఎంత బ్యాలెన్స్ దాచావు? ఆ బ్యాలెన్స్ మాట్లాడలేదండి. ఈ లోకంలో స్టేట్ బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్, ఆంధ్ర బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఏంటండి? ఈ లోక బ్యాంక్ బ్యాలెన్స్ మనకు కావాలి, కానీ పరలోక బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత ఉంది నీ అకౌంట్ ఓపెనింగ్ చేసావో ఆ యొక్క అకౌంట్ లో ఎంత ఉంది నీకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఇక్కడ ఆకారం పాలు తేనె ప్రవహించేటువంటి యొక్క దేశంలో వెళ్ళవలసినటువంటి వ్యక్తి మధ్యదారిలో సమాధి అయిపోయాడండి. ఒక్కసారి చూద్దాం యోషువ గ్రంథము ఆ చివరి మాట మనం చూద్దాం. యోషువ గ్రంథము 21 నుంచి మనం చదువుకుంటున్నాం. 7వ అధ్యాయం. చివరి చదువు. స్తోత్రం. ఏడో అధ్యాయం 21. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులము వెండిని 50 తులముల
ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా దేహాల మధ్య అవి భూమిలో దాచిపెట్టబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నది అని ఉత్తరం ఇచ్చి తాను చేసినందుకు ఒప్పుకునేను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్ద పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచిపడి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లలు అక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాటను 24 వచనం చూసినట్లయితే, తర్వాత యెహోషువ ఇశ్రాయేలందరిను జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండి ఆ పై వస్త్రములను బంగారమును కమ్మిని ఆకాను కుమారులు కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాటిని కలిగిన సమస్తం పట్టుకుని ఆకోరు లోయలో తీసుకొచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధ పెట్టితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మలుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టెను. ఆకోరు అనేటువంటి మాటకు లోయ అన్నట్టు, ఆకోరు లోయ అనేటువంటి మాటకు బాధ లోయ. దేవునికి స్తోత్రాలు. ఒక్కడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, ఆకారం చేసినట్టు తప్పిదాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దోషులుగా దేవుడి దగ్గర నిలబడవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. ఈ దినాన పిల్లారా మరి గమనించినట్లయితే ఆకారం చేసినటువంటి పాపము అసభితమైన దాచిపెట్టుడు ద్వారా పిల్లారా మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒక్క అడుగు కూడా దేవుడు ముందుకు వీయలేదండి. ఒక్క అడుగు కూడా ముందు వెళ్ళనేయకుండా అలాగా మరి ఆఫ్ చేసిన దేవుడు. ఇప్పుడైతే ఆకారును రాళ్లతో కొట్టి అక్కడ చంపారు మరి, ఆకారును చంపినప్పుడు ఆ రాళ్లతో కొట్టి మరి అక్కడ సమాధి చేసినప్పుడు మరి ఆ యొక్క ఆకారులో ఇలా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈ దినాన్ని మన అభివృద్ధిలో కూడా మరి ఏది ఆటంకంగా మన జీవితంలో దాచిపెట్టుకున్నాము, దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో దాచిపెట్టే అనుభవం అని ఉన్నాము. ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరొక విషయాన్ని నేను చూపించి మరి త్వరగా సమయం లేదు కాబట్టి ఇది గంట ప్రసంగించేయచ్చు, కానీ అర్ధ గంటలో త్వరగా నేను షార్ట్ కట్గా ముగిస్తున్నాను కాబట్టి పిల్లలు మరి ఒక మాటను మనం చూద్దామండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే ఇప్పుడు పాత నిబంధనలు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. కొత్త నిబంధనలు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇది మనందరికి కూడా తెలిసినటువంటి మెసేజ్ చరిత్ర. అననీయ ఒక మనుష్యుడు తన భార్య అయిన షపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద దాచిపెట్టాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలు మరి దాచిపెట్టుట అనేది మనం చూసినట్లయితే ఇక్కడ కూడా 2 భార్య భర్తలు చూస్తున్నాం, అననీయ సపీరా. వారు కూడా ఏం చేశారంటే దేవుడి దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నారు, ఒక మాట ఇచ్చారు దేవుడి దగ్గర, ఇది చేస్తాం దేవుడా. మనం అనుకుంటాం ఒక కార్యం మన జీవితంలో జరగాలని ఒక కార్యం తలపెట్టుకున్నప్పుడు ఎన్నో ఆశలు పెట్టేస్తాం దేవుడికి. దేవుడు ఆశపడేవాడు కాదండి, దేవుడికి ఆశలు ఉండవు, కానీ మనం ఆశ పెట్టేస్తాం. దేవుడు ఏంటంటే పిల్లరా మరి ఆయన అందరినీ కూడా సమంగా ఇచ్చే దేవుడు. ఎవరైతే దేవుడికి అడుగుతాడో ఆయన ఇచ్చే దేవుడు, అడిగే ప్రతి దాన్ని కూడా ఆయన ఇచ్చే దేవుడు అండి. ఇక్కడ అననీయ సభ్యులు కూడా ఏం చేశారంటే దేవుడికి గొప్ప ఆశ పెట్టేశారు. నిజంగా మన మొక్కుబడులు ఆయన అక్కర్లేదండి, మనం ఇచ్చేటువంటి కానుకలు అక్కడ ఎన్నిచ్చినా దేవుడికి ఏమైనా లోట, దేవుడికి ఏమైనా లోటు అండి. మాట ఇచ్చేవారు మీరు, మాట మీరే ఇస్తారు, మాట మీరే తప్పుతారు. దేవుడు ఎప్పుడు తప్పడండి, దేవుడు మాట తప్పువాడు కాదు. ఆయన మార్పు లేనటువంటి మనిషి దేవుడు, ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందడండి. ఆయన మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా ఆయన ఇప్పుడు నా యుగంలో దేవుడు ఎలా ఉన్నాడో నా మనోడి యుగంలో కూడా అలాగే ఉంటాడు. ఆయన మార్పు లేనటువంటి వాడు. దేవుడి స్తోత్రాలు. మనుషులుగా మనం మారిపోతుంటాం, మన రూపులేఖ మారిపోతుంది,
మన యొక్క మరి హృదయ ఆలోచన మారిపోద్ది, మన యొక్క నడవడి మారిపోద్ది, మనలో మార్పు రావచ్చు. కానీ దేవుడిలో మార్పు ఇప్పుడు కూడా రాదండి. ఈ దినాన్ని మనం చూసినట్లయితే ఇక లాక్డౌన్ సమయంలో ఆరాధన లేదు కదండి, చాలా మందికి ఏమొచ్చిందండి, రెక్కలు వచ్చేసింది. ఏ రెక్కలండి? ఏ రెక్కలండి? ఇష్టానుసారంగా జీవించడానికి రెక్కలు వచ్చేసింది. భయం లేదు, దేవుని భయం లేదు, దైవజనుడి భయం లేదు, దైవజనుడి భయం లేదు, ఏ భయం లేదండి, దేవుని భయం లేదు. ఈ దినాన్ని పిల్లరా, మనం దేవుడు ఇప్పుడు కూడా మార్పు లేనటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి యేసు రక్తంలో కడగబడినటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం కూడా మార్పు లేనటువంటి వారిగా ఉండాలండి. ఇప్పుడు కూడా ఒక్కరాగా ఉన్నప్పుడే పిల్లరా మనం కూడా దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం. మార్పు లేనటువంటి వారు ఉండాలండి, మారిపోకూడదు. చూడండి, ఒక జంతువుల గురించి మనం చెప్పుకుంటాం, తొండ. అది ఎలా ఉంటుందండి? ఊసవేలు అయిపోయినప్పుడు ఎర్రగా పచ్చగా అయిపోద్దండి, ఎర్రగా పచ్చగా మారిపోతుంది. ఊసవేలు అయిపోయినప్పుడు, పండుగ ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది, ఊసవేలు అయినప్పుడు రంగు మారిపోద్ది. అలాగే పిల్లలు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తెల్లగా ఉండి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎర్రగా పచ్చగా రంగులు మార్చేయకూడదండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగే ఉండాలి, బయట కూడా మనం ఎలా ఉండాలి? ఒక్కలాగే ఉండాలి. మార్పు లేనటువంటి వారు ఉండాలండి. మన మాట తీరు కావచ్చు, మన పద్ధతి కావచ్చు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మనం దేవుని మందిరం ఉన్నప్పుడు ప్రభువా ప్రభు అని ఏడుస్తూ సాక్ష్యాలు చెప్తామండి. బయటికి వెళ్ళి కులాయి దగ్గర కచ్చి వేసుకొని పెద్ద పెద్ద నోరు తీసి ఏం చేస్తామండి? నువ్వెంత నేనంత, నువ్వెంత నేనంత అని నోరు తీస్తామండి. అది మంచి పద్ధతి కదండి. క్రైస్తవుడు ఎంత నిదానంగా స్వాత్వికం దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర ఉంటామో బయట కూడా ఎలా ఉండాలంటే అనేకులు సాక్ష్యం కలిగి ఉండాలండి. అనేకులు నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి అనేకులు కూడా పిల్లలు మరి ప్రభు మార్గంలో నడిచేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇది నేను ముగింపులోకి వెళ్తున్నాను. ఇక్కడ అననీయ సఫీరా గురించి మనం చూసినట్లయితే వారు కూడా భార్య భర్తలు ఒక ఆలోచన చేసుకొని దేవుడికి ఒక పొలం అమ్మేసి దేవుడికి మరి కొంత నేర్చుకున్నారు, కొంత ఇద్దాం ఇన్నా అని చెప్పి ఆ కొంతలో కొంత ఏం చేశారంటే దాచిపెట్టేశారు. ఉదాహరణకి దేవుడికి 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నారు ఆ భార్య భర్తలు. 1,00,000 రూపాయలు ఎందుకు దేవుడికి అని దాంట్లో ఏం చేశాడు? 50,000 దాచిపెట్టాడు. 50,000 ఇచ్చి దాచిపెట్టడం. ఇక్కడ భార్య భర్తలు కూడా దాచిపెట్టి దాని ద్వారా పిల్లలు మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వారు పొలం అమ్ముకున్నారు, కొంత ధనాన్ని సమకూర్చుకున్నారు. అక్కడ దేవుడికి ఇచ్చేటువంటి మాటను వారు తప్పారు. భూమి మీద ఉన్నారు వారు, భార్య భర్తలు భూమి మీద ఉన్నారండి. మొదటికి వచ్చి దైవజనుడు పేతురు దగ్గరికి వచ్చి ఇంతకే అమ్మేమండి అన్నారు. అంతకే అమ్మామండి అని చెప్పినప్పుడు ఎప్పుడైతే అబద్ధం ఆడాడో ఆ భర్త అక్కడే దేవుని మందిరంలో ప్రారంభించిపెట్టాడు. అబద్ధం ఆడుతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని దేవునికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట మనం ఏం చేయాలండి? తప్పకూడదు. అక్కడ అననీయ సఫీరా ఏం చేశారంటే పిల్లలు మాట తప్పారు, కొంత దాచిపెట్టారు. దేవుడికి ఇచ్చే దాంట్లో దాచిపెడుతున్నారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఇచ్చేదండి? దేవుడి సొమ్మును దాచిపెడుతున్నారు. ఈ దినాన్ని పిల్లలు మరి వారు ఈ దినాన్ని పిల్లలు చాలా మంది పిల్లలు మనం చూసినట్లయితే దేవుడికి ఇచ్చేటువంటి దశమ భాగం కూడా అది దాచిపెట్టేస్తారు. దేవుడికి ఇచ్చేటువంటి సొమ్మును, దేవుడిచ్చే భాగాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు? మలాకి గ్రంథంలో మీరు సంపాదించిన దాంట్లో అన్ని తీసుకోండి, 10వ వంతు నాకు ఇవ్వండి, 10వ భాగం నాకు ఇవ్వండి అంటే ఆ 10వ భాగంలో ఆ 10వ భాగం ఏం చేస్తున్నా కనీసం 100కి ఒక భాగం కూడా పిల్లలు మరి 10 భాగం కాదు, ఒక భాగం ఇవ్వడానికి కూడా వారికి చేతులు రావట్లేదండి. ఎలా దీవించబడతారండి? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అతిక్రమములు ఈ దినాన దేవుడు నీ 100కి 10% పిల్లలు మరి ఇచ్చినప్పుడే ఆకాశ వాకిట్లు ఇప్పి నీ పట్టజాలని ఇస్తారని దేవుని కుమ్మరిస్తారని మలాకి గ్రంథంలో చెప్తున్నట్టయితే 10వ భాగం కదండి, 10వ భాగం కూడా తినేస్తున్నారండి. 10వ భాగం కూడా తినేస్తున్నారు. 10వ భాగం కూడా దేవుడికి ఇవ్వడం, దేవుని సేవకి, దేవుని పరిచర్యకి, దైవజనుడి చేతులు అది ఇచ్చి ప్రార్థన చేసుకుందామని ఆలోచన లేదు. కానీ ఆ 10వ భాగంలో కూడా ఏం చేస్తున్నారంటే వేసేస్తున్నారు. 10వ భాగం కూడా ఈ 90% సరిపోవట్లేదు. దేవుడి సొమ్ము కూడా ఏం చేస్తానంటే మింగేస్తున్నారు. దేవుడి సొమ్మును కూడా తినేస్తున్నారండి. ఇలా దేవుడికి భాగం దేవుడికి ఇవ్వాలి, యాజకుడి భాగం యాజకుడు ఇవ్వాలి, సువార్తకి సంపాదించి సువార్తకి ఇవ్వాలి. ఈ దినాన్ని చూసినట్టయితే పిల్లలు మరి చాలా మంది గొప్ప గొప్ప వారు ఏం చేస్తున్నాడు? ఈ దినాన్ని పిల్లలు మరి దేవుడు ఇచ్చే కొద్ది పిల్లలు మరి 20%, దేవుడు ఇచ్చే కొద్ది పిల్లలు మరి ఆపండి. వారి కష్టాజీతం నుంచి
మరి ఆ సగం వారు తింటున్నారు, సగం దేవుని సేవకి మరి పంచిపెట్టేవారు, దేవుని సేవకు మరి ప్రోత్సహించేటువంటి వారు ఈ దినాన్ని లేకపోలేదండి. వారు ఎంతగా దేవుని కొరకు చేస్తున్నారో అంతగా వారు ఆశ్చర్యపడతారండి. దేవుని సొమ్మును ఎప్పుడైతే నువ్వు దాచిపెడతావో అనే సభ్యులే వారు ఏమి కూడా పొలం మీద కానీ దాని ద్వారా ఏమి వారి జీవితంలో స్థిరపరచబడలేదండి. భార్య భర్తలు కూడా దేవుని మందిరంలోనే భక్తులైనటువంటి మరి అపోస్తుల యొక్క పేతుల దగ్గర వారి జీవితంలో ఏమైంది, దేవుని సంధిలో వారు చనిపోయారు. దేవుని సంధి నుంచి వారు బరియాలకి వెళ్ళిపోవడం జరిగింది. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. ఒక్క మాట నేను చూపించి నేను ముగించేస్తానండి, సమయం చాలా అయింది, 30 సమయం అయిపోయింది. అయితే ఒక మాట నేను చూపించి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఆ మాటను చూపించి ఆశీర్వాద ప్రారంభంతో మనం ముగించుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేనే చదువుతున్నాను, మీరు తీయడం లేట్ అవుతుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. ఏం చేసిన దినాన డబ్బు గురించి, ఆస్తిపాస్తుల గురించి కోట్లాటండి. డబ్బుల గురించి, ఆస్తిపాస్తుల గురించి ఏంటండి కోట్లాటండి. ఈ దినానికి మరి ఒక కుటుంబంలో ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు ఏం చేస్తాడు పిల్లారు, మరి ఒక తండ్రిగా 2 కుమారులు ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రిని పిల్లారు మరి ఆ యొక్క 2 కుమారులు ఏం చేస్తారంటే నా ఆస్తి కావాలి, నా ఆస్తి. ఆస్తి గురించి ఏంటండి, ఆస్తి గురించి ధనాపేక్ష రాయబడిందండి. చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్య కీలకములో కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి. ఇది నాకు చూసినట్లయితే పిల్లారు మరి ఆస్తినే ప్రేమిస్తున్నారు కానీ పిల్లారు మరి ఆత్మీయ ప్రేమను లేనటువంటి పరిస్థితి. ఈ దినాన్ని పిల్లారు మరి ఆస్తి కావాలి కానీ ప్రేమలు అక్కలేదండి. ఆస్తి కావాలి కానీ ప్రేమలు అక్కలేదండి. ప్రేమగా చూడండి, ఒక తల్లిని కానీ తండ్రి కానీ ఆస్తి కావాలి, తండ్రి ద్వారా తల్లి ద్వారా వచ్చేటువంటి రాయితీలు కావాలి కానీ వారిని ప్రేమగా చూసి ప్రేమగా వారిని చూసేటువంటి ఆలోచన ఉండదండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ దినాన్ని పిల్లారు మరి ధనాపేక్ష సమస్య కీళ్లకు మూలమండి. ఆ యొక్క ధనాన్ని ప్రేమించి పిల్లలు అనేకులు ఏం చేసి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు తమ్ముడు తామే పొడుచుకునేటువంటి పరిస్థితి. వారే కొట్టుకుంటున్నారండి. దినాన్ని ఆస్తుల గురించి కొట్టుకుంటున్నారు, డబ్బు గురించి కొట్టుకుంటున్నారు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క క్షణికమైనటువంటి ఆ యొక్క మరి ధనాన్ని కొరకు, తుప్పు పట్టినటువంటి ధనం కొరకు ఆ యొక్క దేనికి పనికిరాదు ఇచ్చేటువంటి పిల్లలు. అందుకే యోబు చెప్తాడు కదండి, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడు నామానికి మహిమ కలుగుతాడు. ఏ సమయంలో పిల్లలు మరి దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు ద్వారా వచ్చేటువంటి స్థిరమైనటువంటి కలిమి మనం పొందుకోవాలంటే పిల్లలు మరి అది దేవుడు ఇస్తాడండి. ఒకరి మీద మనం ఎప్పుడు ద్వేషం అవ్వకూడదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడైతే పిల్లలు మన కష్టాజితం మనకు వస్తుంది అవుతుంది కానీ ఎవరితో మంది అయిపోవాలంటే మనది అయిపోతుంది. ఎవరు ఆస్తో మనకి రావాలంటే అది అక్రమం అండి. మనం సంపాదించాలి, ఒక్కొక్క మెట్టు మనం ఎక్కాలి. 10 రూపాయల దగ్గర 10 రూపాయలు సంపాదించుకొని 100 రూపాయల దగ్గర 100 రూపాయలు సంపాదించుకున్నప్పుడు మన కష్టాజితం మనం తిన్నప్పుడు దేవుడు దాన్ని ఆశ్రయిస్తుంది. కానీ ఎవరో అక్రమంగా వచ్చేటువంటి దాన్ని కొరకు మనం ఆశ్రయిస్తే మరి అది ఎన్నడూ కూడా నిలవదండి. దేవునికి స్తోత్రాలు. అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. ఇది నాకు మరి ఏది మనం దాచిపెడుతున్నాం, దేవుని దగ్గర ఏది దాచిపెట్టే వారు ఉన్నామండి. ఆకాను వలె సభితమైన దాన్ని దాచిపెట్టే వారు ఉన్నామా? గెహజీ వలె దైవజనుడితో అబద్ధమాడి దైవజనుడు వద్దన్న దాన్ని ఆ బహుమానం దాచిపెట్టే పరిస్థితి ఉన్నాను. లేకుండా అననీయ సభ్యుల వలె వారు పొలాన్ని అమ్మి దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని దాచిపెట్టే పరిస్థితులు ఉన్నామా? మనం ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి దినాన్ని పరిశీలన చేసుకున్నాం. ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదర, అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. దినాన్ని నీలో వర్ధిలింపు లేదంటే నువ్వు దేన్ని దాచిపెడుతున్నావు, ఏది దాచిపెట్టే స్థితిలో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు అతిక్రమం దాచిపెడితే నువ్వు ఎప్పటికి కూడా నువ్వు వర్ధిలింపు రాదని దేవుని వాక్యం. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే కనికరాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాక ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థనతో మనం ముగించుకున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఘనమైన దేవ,
ఈ పరిశుద్ధ నామమునకు నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ దినాన మాతో మీరు మాట్లాడారు ప్రభా, దాచిపెట్టుట గురించి. అవును తండ్రి, దేవా తండ్రి ప్రభా, గెహజీ దాచిపెట్టాడు. దైవజనుడు వద్దన్నటువంటి బహుమానం దాచిపెట్టి దైవజనుడితో అబద్ధమాడి తండ్రి నయమాను స్వస్థపరచబడినటువంటి నయమాను పోయినటువంటి కుష్ఠరోగాన్ని దేవా తండ్రి ఆ యొక్క గెహజీ జీవితంలో తండ్రి ప్రభానైనా అది దేవా తెచ్చుకున్నాడు ప్రభానైనా. అతిక్రమం దాచిపెట్టేవాడు వ్యర్థలాడని మీరు మాట్లాడారు ప్రభానైనా. ఇది నా తండ్రి ప్రభానైనా అననే సపేరకి జీవితమే కావచ్చు తండ్రి, ఆకారు జీవితమే కావచ్చు. ఆకారు సభితమైన దాంట్లో నుంచి తండ్రి ప్రభా దేవాలైన తండ్రి ఆ యొక్క ఇరుకో పట్టణంలో సభితమైన దాన్ని దాచిపెట్టడం ద్వారా ఇరుకో ఆ యొక్క ఆకారు యొక్క జీవితం తండ్రి ప్రభానైనా రాళ్లతో కొట్టి చెప్పబడ్డాడు. ఆ యొక్క ఆకారు లోయలో తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభా రాళ్ళ మీద కాల్చబడ్డాడు ప్రభానైనా. అటువంటి స్థితి మా జీవితంలో రాని ప్రభా అన్ని సభ్యుల వల్ల తండ్రి ప్రభా దేవునికి ఇచ్చే దాంట్లో తండ్రి ప్రభు దాచిపెట్టుకుని దేవునితో దైవజనుడితో అబద్ధమాడుగా తండ్రి అన్ని సభ్యుల జీవితం కూడా తండ్రి భయంకరమైనటువంటి స్థితిలో వారు తండ్రి ప్రభా నిలిచిపోయినాడు. ఇది నా తండ్రి మాలో ఏ అతిక్రమం తండ్రి ప్రభా, ఏది దాచిపెట్టుకుంటున్నాం తండ్రి ప్రభానైనా మాలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమంలో అది దాచిపెట్టుకుంటుగా తండ్రి దేవా విడిచిపెట్టేటువంటి కృపను నీ కనికరం పొందుకునేటువంటి జీవితం మాకు అనుగ్రహించి నడిపించి బలపరిచి సహాయించబడి ఈ యొక్క ఉదయకాల సమయ యొక్క గృహారాధనలో కూడినటువంటి ప్రతి ఒక్కరి పేరు దర్శించి బలపరిచి మీ కృపా దేవతలు నడిపించి మీ దినంతో కూడా మీ దాసులుగా నన్ను తండ్రి ఏ విషయం కూడా తండ్రి మీరు వాడుకుని దేవా తండ్రి సంఘబిడ్డలు బలపరుచుగా తండ్రి మీ కృపను మాకు తోడుగా నడిపిస్తారని ఏస్తున్నామడుతున్నాను పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన తన కుమారుడు యేసు కృప పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాక వరకు ఈ యొక్క గృహారాధనలో పాల్పొంది ప్రతి ఒక్కరి సదా తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ ఆమీరా వర్షింపచేయునిసా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము కుమారించుము దేవా కమ్మర ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మందరి కొన్నానంటే దేవుడిని దీవించును గాక.